ఈరోజు హెడ్లైన్స్. ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి. బ్లాక్ బాక్స్లో ఏముంది? అహ్మదాబాద్లో ప్రమాద స్థలం నుంచి డివైస్ను స్వాధీనం చేసుకున్న అధికారులు. అందులోని డేటాపైనే ఉత్కంఠత. బోయింగ్ విమానాల సామర్థ్యంపై డీజీసీఏ రివ్యూ. తనిఖీ చేసి రివార్డు ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు ఆదేశం. పీసీసీ చీఫ్తో మంత్రి వివేక భేటీ. గాంధీ భవన్లో మంత్రికి ఘన స్వాగతం. పార్టీ ప్రభుత్వ వ్యవహారాలపై ఇరువురి చర్చ. స్థానిక ఎన్నికలకు సర్కారు రెడీ. వచ్చే నెలలోనే ఉంటాయని సీఎం సంకేతాలు. 265కు పెరిగిన మృతుల సంఖ్య. మృతులలో 241 మంది ప్రయాణికులు, 24 మంది మెడికోలు ఇతరులు. గాయపడిన వాళ్ళలో మరికొంతమంది పరిస్థితి సీరియస్. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణ. ఈ నెల 16న హాజరు కావాలని సూచన. ఇప్పటి వరకు 4 సార్లు నోటీసులు ఇచ్చిన అధికారులు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్. రాష్ట్రం అన్స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగింది శ్రీధర్ బాబు. ఈరోజు స్పోర్ట్స్. వస్తోంది కొత్త విజేత. సౌత్ ఆఫ్రికా చేతుల్లో WTC ఫైనల్. మార్క్రమ్ సూపర్ సెంచరీ. విజయానికి 69 రన్స్ దూరంలో సఫారీలు. సత్తా చాటిన కెప్టెన్ బపూమా. తల్లికి వందనం. సంతాన లక్ష్మికి లక్ష్మీ కటాక్షం. కూటమి సర్కార్కు వందనం. జగన్ హయాంలో ఇంటికి ఒక్కరే, నేడు చదువుకుంటున్న అందరికీ. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ. 3 పిల్లలున్నవారు 2 లక్షలకు పైగానే, 4 పిల్లలున్నవారు భారీగానే. తల్లికి వందనం నిధుల జమ దాదాపుగా పూర్తయినట్లే. అమ్మ కళ్ళలో ఆనందం, ప్రతి ఇంటా సంబరం. అమ్మకు వందనం. 24 గంటలు టైం ఇస్తున్నా. 2000 నా ఖాతాలో పడినట్లు నిరూపించాలి, లేదంటే తీవ్ర చర్యలు. వైసీపీకి లోకేష్ హెచ్చరిక. 23 నుంచి తొలి అడుగు. కూటమి ఏడాది సుపరిపాలనపై ఇంటింటి ప్రచారం. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు. ఆర్మీ చీఫ్, 4 జనరల్స్, 6 అణుశాస్త్రవేత్తల మృతి. 100 సైనిక అణు క్షిపణ స్థావరాలపై గురి. 200 యుద్ధ విమానాలతో తెల్లవారుజామున దాడి. 330 బాంబులు క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. భయం పోయింది, భద్రత పెరిగింది. వైసీపీ హయాంలో ఏటా 1.52 లక్షల కేసులు. కూటమి వచ్చాక లక్షలోపే నమోదు. టెక్నాలజీతో నేరాల అదుపు. సోషల్ సైకోలకు చెక్. ఈగల్తో గంజాయి స్మగ్లింగ్ సాగు కట్టడి. శక్తి యాప్తో మహిళలకు భరోసా. పోలీసింగ్ మార్పులతో నేరస్తుల వెన్నులో వణుకు. జాగ్రత్తగా ఉండండి. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. డిబేట్లోని వారు చేయకూడదు. సాక్షి యాంకర్ కొమ్మినేని సుప్రీం హెచ్చరిక. నేడే నీట్ ఫలితాలు. వీడని మిస్టరీ. విమాన ప్రమాదంపై అంతుచిక్కని కారణాలు. రంగంలోకి NIA, AAIB నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ. బ్లాక్ బాక్స్ దొరికింది. హాస్టల్ శిథిలాల కింద లభ్యం. ఎయిర్ ఇండియాలో బోయింగ్ల కుదింపు. బాధితుల కుటుంబాలకు అండగా. విమానం కూలిన ప్రాంతాలను పరిశీలించిన నరేంద్ర మోదీ. ఈరోజు స్పోర్ట్స్. చరిత్రకు చేరువలో. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 213, 2 వికెట్లు. మార్క్రమ్ అజేయ శతకం. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 207 ఆలౌట్. రబాడాకు 4 వికెట్లు. పసిడి పట్టేసింది. షూటింగ్లో వరల్డ్ కప్లో సురుచి సంచలనం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు. 200 యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ బాంబులు. ఇరాన్ భూభాగంలో రహస్యంగా డ్రోన్లు తరలించి దాడులు. 3 కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు మృతి. 78 మంది పౌరుల మరణం. 329 మందికి గాయాలు. డ్రోన్లు క్షిపణులతో ప్రతిదాడికి దిగిన టెహ్రాన్. టెల్ అవీవ్, జెరూసలేంలో పలుచోట్ల పేలుళ్లు, పలువురికి గాయాలు. తాజా ఘర్షణతో పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలు. అర్హులందరున్నా అందరికీ తల్లికి వందనం. మన మిత్ర వాట్సాప్. గ్రామ వార్డు సచివాలయాల్లో 16 నుంచి వినతుల స్వీకరణ. 2000 నా బ్యాంకు ఖాతాలో పడినట్లు నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలు. పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్చాలని తల్లిదండ్రులను కోరుతున్నా. తల్లికి వందనం పథకంపై నారా లోకేష్. తెలుసా కార్యకర్తల మనసు? పార్టీ కోసం స్వరం ఒడ్డిన వారికి గుర్తింపు దక్కాలి. నియోజకవర్గ స్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ చేస్తేనే మళ్లీ అధికారం. నాయకుల మధ్య వర్గ విభేదాల్ని విస్మరిస్తే నష్టం. అరాచక ఎమ్మెల్యేలకు మూకుతాడు వేయకపోతే చాలా కష్టం. గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్. బీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై లభ్యం.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో పర్యటించిన ప్రధాని మోదీ, ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో సమీక్ష. 6 మృతదేహాల బంధువులకు అప్పగించిన పోలీసులు.